తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మెగాస్టార్ అనే పదానికి నిలువెత్తు రూపం మన చిరంజీవి గారు. 4 దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. అయితే మీలో చాలా మందికి ఒక విషయం తెలిసే ఉంటుంది. చిరంజీవి గారి అసలు పేరు అది కాదు. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మరి అంత పెద్ద పేరు టాలీవుడ్ను శాసించే చిరంజీవిగా ఎలా మారింది? ఆ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో ఎక్కడా ఏ తప్పుల్లేకుండా పక్కా నిజాలతో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. శివశంకర వరప్రసాద్ గారి తండ్రి వెంకట్రావు గారు కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా ఎక్కడికి బదిలీ అయినా కుటుంబం అంతా ఎంతో క్రమశిక్షణతో, భక్తిభావంతో ఉండేది. ముఖ్యంగా చిరంజీవి గారి కుటుంబానికి హనుమంతుడు అంటే అమితమైన భక్తి. మనకు హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి అని తెలుసు. చిరంజీవి గారు చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకరోజు ఆయన తల్లి అంజనాదేవి గారికో విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆమెకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి కనిపించి ఆశీర్వదించినట్లు అనిపించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆమె ఈ విషయాన్ని ఇంట్లో వారితో పంచుకున్నారు. సినిమాల్లోకి వెళ్లేటప్పుడు నటన ప్రపంచంలో ఉపయోగించే స్క్రీన్ నేమ్ మార్చుకోవడం అప్పట్లో ఒక ఆనవాయితీగా ఉండేది. శివశంకర వరప్రసాద్ అనే పేరు స్క్రీన్ మీద అంత క్యాచీగా, అంటే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండదని భావించారు. అప్పుడే అంజనాదేవి గారు ఆంజనేయ స్వామికి ఉన్న మరొక పేరును గుర్తుచేశారు. ఆంజనేయుడిని మనం చిరంజీవి అని పిలుస్తాం. చిరంజీవి అంటే ఎప్పటికీ మరణం లేనివాడు, అమరుడు అని అర్థం. తన కలను, తమ ఇష్టదైవాన్ని మనసులో ఉంచుకుని కొడుకు పేరును చిరంజీవిగా మార్చమని ఆమె సలహా ఇచ్చారు. తల్లి మాటను దైవవాక్కుగా భావించిన శివశంకర వరప్రసాద్ తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. 1978 సంవత్సరంలో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆ పేరు ఎంతటి మ్యాజిక్ చేసిందో మనందరికీ తెలుసు. తల్లి కలలో వచ్చినట్లే పేరు మార్చుకున్న తర్వాత ఆయన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఖైదీ సినిమాతో టాలీవుడ్ సుప్రీం హీరోగా ఎదిగి ఆ తర్వాత కాలంలో తిరుగులేని మెగాస్టార్ అయ్యారు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఒకప్పుడు బచ్చన్ కంటే గొప్పవాడు అని నేషనల్ మీడియా చేత పొగిడించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ ఆయనే. తన పేరుకు తగ్గట్టుగానే తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్లో, అభిమానుల గుండెల్లో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయింది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే, చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు కళ్యాణ్ బాబు అని మనకు తెలుసు. అయితే మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన తర్వాత ఆయన తన పేరుకు ముందు పవన్ అని చేర్చుకున్నారు. పవన్ అంటే వాయుదేవుడు లేదా హనుమంతుడికి సంబంధించినది అని అర్థం. అంటే అన్నదమ్ముల ఇద్దరి పేర్ల వెనుక ఆ హనుమంతుడి ఆశీస్సులు ఉండటం విశేషం. ఇది మిత్రులారా, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు వెనుక ఉన్న అసలైన యథార్థ గాథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.